ఒక నిమిషం నెల్లూరు ఎస్పీ గారికి డీజీపీ గారికి మొత్తానికి రిక్వెస్ట్ చేయొచ్చు మీరు. నాకు థ్రెట్ ఉంది, పబ్లిక్గా టీవీ ఛానల్ ముందు ఓపెన్గా చెప్తున్నాను, నాకేమన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ వేళదే అన్న సంగతి. నా మీద థ్రెట్ ఉందని మీకు అర్థం అవ్వలేదు సార్? ఇప్పుడు అర్థం అవ్వట్లేదా? మీరు నాకు థ్రెట్ ఉందని అర్థం అవ్వట్లేదా మీకు? వాళ్ళు 2-3 మటర్లు చేసినటువంటి రౌడీ షీట్లు సార్. వాళ్ళు పెట్టిన పిటిషన్ మీద వేగవంతంగా విచారణ జరుగుతుంది. నా ప్రాణహాని ఉందని నేను పిటిషన్ ఇస్తే ఇంతవరకు నాకు సెక్యూరిటీ కల్పించలేదంటే వాళ్ళ స్టామినా ఏందో కూడా మీకు తెలుసు కదా సార్. ఇంకొక లాజిక్ సార్, ఇక్కడ శ్రీకాంత్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది, పెరోల్ క్యాన్సిల్ అయిపోయింది, తర్వాత నా వైపు తిప్పారండి ఆ బాణాన్ని. అంటే టార్గెట్ నేను, ఎందుకంటే ఇలా మానసికంగా నలిపితే నేను ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతానా, లేకపోతే ఏదన్నా చేసుకొని చచ్చిపోతానా? శ్రీకాంత్ కి అడ్డం లేకుండా పోతుంది. శ్రీకాంత్ కి ఈ అమ్మాయి ఉంటేనే శ్రీకాంత్ మంచి మార్గంలో నడిపిస్తుంది, లేకపోతే శ్రీకాంత్ ఒంటరి అయిపోతాడు. జీవితాంతం జైల్లో పెట్టి, మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్, జీవితాంతం జైల్లో పెట్టి అతని పేరు ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని, అతనికి ఏ సమాచారం తెలియపరచకుండా ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని వాళ్ళు ఎదగాలనే దురుద్దేశం అండి వాళ్ళకి. ఆ దురుద్దేశంకి అడ్డం నేనండి. ఇక్కడ ఎంటే చూస్తే ఇప్పుడు శ్రీకాంత్ టాపిక్ అనేది సైట్ చేశారు, పెరోల్ టాపిక్ సైట్ చేసేసారండి. పెరోల్ టాపిక్ సైట్ చేసేసి నన్ను మాత్రమే కేసులో పెడుతున్నారు, నన్ను మాత్రమే నలుపుతున్నారు. నిన్నటిదాకా మీరు ఎవరో తెలియదు అసలు. అరుణ ఎవరు, అరుణ నిడిగుంట అనేది బహుశా నెల్లూరు జిల్లాలో మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ మిగిలిన జనాలు ఎవరికి కూడా తెలియదు. ఒక్కసారిగా మిమ్మల్ని పాపులర్ చేశారా, మిమ్మల్ని ప్రమాదాలు నెట్టారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఉండే వాళ్ళకి కూడా సగం మందికి నేను తెలియదండి. ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసుకుని భర్తను పోగొట్టుకున్నాను నేను. నా తర్వాత నా జీవితం చాలా నలిగిపోయిందండి. ఆ అవమానాలన్నీ తట్టుకోలేక నేను మా అమ్మగారిని తీసుకొని మా ఏరియా హర్జనవాడ, పాత హర్జనవాడ అండి నేను ఉండేది అప్పట్లో, ఆ హర్జనవాడ వదిలేసి మేము పక్కన వచ్చి బతుకుతున్నామండి. మా ఊర్లో కూడా అందరు నన్ను మర్చిపోయారు. నేను నాకున్న సరదా ఏంటంటే సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, అఫీషియల్స్ మంత్రులతో ఫోటో దిగడం, అవి ఫేస్బుక్ లో పెట్టుకొని నా ఆనందాన్ని నేను అట్లా పొంగిపోవడం, ఏదో చిన్న చిన్న రీల్స్ తీసుకొని ఆ సోషల్ మీడియాలో అబ్బా నేను కూడా రీల్స్ తీసాను అనిపించుకోవడం, ఆ చిన్న చిన్న సరదాలు తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవండి. ఈ మధ్యంతా నన్ను పెద్ద బూచిగా చూపించి నన్ను ఏదో పెద్ద డాన్ అని, కిలాడి అని పెద్ద పెద్ద పేర్లు పెట్టేశారండి నన్ను. అసలు ఏబిఎన్ లో నా వార్త మెయిన్ పేపర్లు రావడం ఏందండి? అసలు ఎంత పెద్ద నాయకుడు, ఎంత పెద్ద ఇది రాకపోతే లేకపోతే వాళ్ళు వెనకాల వేస్తారండి. అసలు నా స్థాయి ఎంత, ఏబిఎన్ అది ఆంధ్రజ్యోతి పేపర్ స్థాయి ఎంత, నా అన్నింటికి వెళ్ళి వాళ్ళ పేపర్లో మెయిన్ పేపర్లో వేసారంటే దండాలని అదని ఇదని. అసలు నాకు అర్థం కావట్లేదండి. అసలు నన్ను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకుపోతున్నారు వీళ్ళని. ఇప్పుడు నేను ఇంత చేస్తున్నానండి, నాకు ఇన్ని ఏ ఒక్క పార్టీ వాళ్ళు సపోర్ట్ లేరండి. అటు నేను వైసీపీ వాళ్ళు సపోర్ట్ అంటే మేడం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు లాబింగులు చేశారని, చెలరేగిపోయారని ఆ పత్రికలో రాశారు. అలాగే మీ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు రోజా కావచ్చు, తావేటి వనిత కావచ్చు, సుచరిత కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతలందరితో మీ ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ అనుకునేది ఏంటంటే, కాదండి ఇవన్నీ చూసిన తర్వాత అనుకునేది ఏంటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయి ఉంటారు, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. సో ఇలాంటి కష్టకాలంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అనుకుంటారు సహజంగానే అందరూ, మీ ఇంక్లూడింగ్ మేము కూడా. కాదండి ఈ టైంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మీరు దిగిన ఫోటోలన్నీ చూస్తే మీకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండాదండా ఉంటుంది, మీ వెనక బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది అని అందరూ భావిస్తున్నారు, ఇంక్లూడింగ్ మేము కూడా, కాదా? సార్ ఒక్కరు ఫోన్ చేయలేదు సార్ నాకు. నా నంబర్ సీడీఆర్సీ పెట్టి చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మహిళలు కూడా స్పందించలేదండి. నేను ఒక మహిళ మీద ఆరోపణలు వస్తున్నాయని కనీసం, సరే నేను టీడీపీ వాళ్ళతో ఫోటోలు దిగుండను, వైసీపీ వాళ్ళతో ఫోటోలు దిగున్నాను, ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క పార్టీ మహిళలు కానీ స్పందించలేదండి. ఎవరు కూడా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు, నా ముందుకు వచ్చి నన్ను పలకరించిన వాళ్ళు లేరు, నా కోసం ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు లేరండి. అట్లీస్ట్ నేను ఒక దళిత మహిళగా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటే కనీసం దళిత సంఘాలు కూడా నాకు స్పందించలేదండి. ఇంకా మీరు ఆలోచించండి నేను ఎంత పెద్ద నాయకురాలు. అంటే ఒకటి సూటిగా చెప్పండి, ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్న పెరోల్ ఖైదీ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ పక్కా టీడీపీ మనిషి, టీడీపీ కార్యకర్త అని చెప్తున్నారా? అవును సార్, పక్కా టీడీపీ మనిషి అండి. ఆయన టీడీపీ కార్యకర్త అండి, ఫస్ట్ నుంచి డే1 నుంచి ఇప్పటిదాకా ఆయన టీడీపీ కోసమే కష్టపడ్డాడు, టీడీపీ కోసమే పాకులాడాడు. సో ఒకవేళ మీరు చెప్తున్నట్టు అతను టీడీపీ మనిషి అయి ఉంటే
అదే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అతని పెరోల్ని రాత్రికి రాత్రి రద్దు చేసి ఎందుకు పంపించేస్తుంది లోపల జైల్లోకి? దాని వెనక ఎవరున్నారో నాకు ఎట్లా తెలుస్తుందండి? నా స్థాయి అది కాదు. పెరోల్ క్యాన్సిల్ చేశారు, పేపర్ లో వచ్చింది దాని కారణంగా. దానిలో చదివితే ఆ సెన్సిటివ్ మ్యాటర్ అని రాశారండి. ఆ సెన్సిటివ్ మ్యాటర్ ఏదనేది నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏమొచ్చిందో ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏం చేశారు, ఏం చేశారో. పెరోల్ క్యాన్సిల్ చేసి పెళ్లి కూడా క్యాన్సిల్ చేశారు, నా జీవితాన్ని రోడ్ల మీద వేసేసారు. ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేనండి. అంటే మేడం, శ్రీకాంత్ ఎవరి కోసం పనిచేసేవాడండి? ఏ నాయకుడి కోసం పనిచేసేవాడు? ఇందాక మీరు ఒక నేత గురించి ప్రస్తావించారు, ఒక పెద్ద నేత, ఒక అదృశ్య శక్తి, ఒక బడా నేత అని చెప్పారు. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. శ్రీకాంత్ ఆయన కోసమే బ్రతికి ఉన్నాడని కూడా నేను చెప్తానండి. అంత ప్రేమ అండి ఆయన అంటే. ఈవెన్ నాకు కూడా, నేను శ్రీకాంత్ ప్రేమించినప్పటి నుంచి కూడా, నాకు పరిచయమైనప్పటి నుంచి కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన గురించి అంత గొప్పగా చెప్తాడండి. నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి. ఆయన అంటే మాకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆయన జగదీష్ ఇన్ని చేస్తా ఉంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో అయితే ఉండేవాళ్ళు కాదండి. తెలుసుకుంటాడు ఆయన, కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కాదండి, శ్రీకాంత్ గారి బెయిల్ రద్దు కానీ, మీ మీద ఆర్టికల్స్ రావటం కానీ, మీ మీద దుష్ప్రచారం, వీడియో లీకు, వీటన్నీ ఆ నాయకుడికి తెలిసి జరిగి ఉంటాయంటారా, తెలియకుండా జరిగి ఉంటాయా? సార్, అవి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అయితే నాకు తెలియదు. కానీ ఆయన క్యారెక్టర్ అయితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టరే కానీ మోసం చేసే క్యారెక్టర్ అయితే కాదు సార్. అది మాత్రం చెప్పగలను. కానీ జగదీష్ ఇలా చేస్తున్నాడని ఆయనకు అసలు వాస్తవంగా తెలుసో లేదో నాకైతే తెలియదు సార్. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కూడా జగదీష్ పిలిపించి ఖచ్చితంగా ఆయన అడుగుతాడు సార్. ఇప్పుడు ఆ నాయకుడు కాసేపు నాకు యూట్యూబ్ లింకులో అయినా ఈ వీడియో చూస్తారు, లేదంటే ఇప్పుడు టీవీ కూడా చూస్తూ ఉండొచ్చు. బహుశా ఆయనకి ఏమైనా అప్పీల్ చేసుకుంటారా మీరు? అప్పీల్ అదే సార్, నేను ఆయన అప్పీల్ కాదు సార్, నాకు అవకాశం ఇస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటాను సార్ నేను పోయేసి. నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు కదా సార్, ఈ జగదీష్ వల్ల రంగంతా ఆయన మీద రోజు. ఇప్పుడు ఈనాడులో పొద్దున వచ్చిందంట, వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎస్కేప్ లో ఉన్నప్పుడు దండాలు నడిపాడు జగదీష్ అనే పెట్టుకొని, ఆయన 200 మందిని పెట్టుకొని ఇచ్చేసాడు. అవన్నీ వాస్తవాలు కాదు సార్. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జగదీష్ ని పిలిపించి మాట్లాడాడు. అంతకు ముందు జగదీష్ పాల వ్యాపారంకి హెల్ప్ చేసి ఉండొచ్చు సార్. అంతేగాని జగదీష్ చేసే అన్యాయాలకు కానీ, జగదీష్ చేసే ఇదిలో కానీ శ్రీకాంత్ పాత్ర లేదు సార్. ఆ పేరు అక్రమంగా వాడుకుంటున్నాడనే నేను నా ఆవేదన అంతా వ్యక్తపరిచి జగదీష్ నేను దూరం చేసేసాను. నేను ఆ యొక్క మా దైవం అయినటువంటి ఆ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నా శ్రీకాంత్ ను కాపాడి నాకు తెచ్చియండి. మీ స్థాయిలో అనుకుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి చాలా ఇదండి. సీఎం గారు ఆయనకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది, గవర్నర్ గారికి ఉంది. నా ప్రేమను బతికించండి. మీ రాజకీయాల్లోకి మేము ఎంటరాము, మీ రాజకీయాల్లోకి మేము రాము, అసలు మాకు వద్దు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం, మేము వెళ్ళి ఎక్కడైనా హ్యాపీగా ఏదో ఒక పని చేసుకొని బతుకుతామండి. నాకు శ్రీకాంత్ ని క్షేమంగా తెచ్చివ్వండి చాలు. నిన్నటి నుంచి నాకు ములాఖాతు కూడా ఇవ్వలేదు. శ్రీకాంత్ వాళ్ళ అన్న పొద్దుటి నుంచి జైలు దగ్గరే ఉన్నాడు. శ్రీకాంత్ ని కాపాడి నాకు తెచ్చివ్వండి. శ్రీకాంత్ ని అన్యాయంగా లోపలే పెట్టే కుట్రలు జరుగుతున్నాయేమో నాకు అర్థం కావట్లేదు. వాటిలన్నిటి మీద ఈ కుటుంబ ప్రభుత్వంలో నాయకులు, ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్పందించండి అని నేను వేడుకుంటున్నాను. సర్ణ గారు, మీ బాధ అంతా కూడా అర్థమవుతోంది యాక్చువల్లీ. ఎస్, ఒకసారి ఆవిడ జగదీష్ నన్ను చంపేంత వరకు కూడా జగదీష్ నిద్రపోడండి. ఎన్ని అలిగేషన్స్ చేయించాడు ఇప్పటికి. ఓకే, ఎన్ని అలిగేషన్స్, ఎన్ని పిటిషన్లు పెట్టాడు. ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తంలో నన్ను ఎదవం చేశాడు, శ్రీకాంత్ ని ఎదవం చేశాడు. అబ్బాయికి ఏం కావాలి అర్థం కావట్లేదండి. పోనీ ఏం చేయాలి? మమ్మల్ని చంపేస్తే ఇంతతో గవర్నమెంట్ టైం వేస్ట్ చేయకుండా పోతుందా? జైల్లో అది బయట